వెల్కమ్ టు రాజనీతి. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల గొడవ జరుగుతూ ఉంది. వైసీపీ దీని మీద రాద్ధాంతం చేస్తూ ఉంది. జగన్తో సహా వైసీపీ నాయకులు మేము 17 కాలేజీలు నిర్మిస్తే చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పరం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎవరైనా కానీ పీపీపీ పద్ధతిలో ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తే మేము వచ్చాక చర్యలు తీసుకుంటాం, వెనక్కి లాక్కుంటామని. జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీల నిర్మాణానికి పూనుకున్న మాట వాస్తవమే, కానీ అందులో 5 మెడికల్ కాలేజీల నిర్మాణం మాత్రమే పూర్తి చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేస్తున్నాడని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. చాలామంది ఇదే నిజమని నమ్మేంతగా వీళ్ళ ప్రచారం ఉంది. కానీ ఆ పూర్తి చేసిన 5 కాలేజీల్లో 2024-25 అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్లు ప్రారంభించడానికి అనుమతి దొరకలేదు. ఎన్ఎంసీ వాళ్ళు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. కారణం ఏంటి? కావలసిన ఇన్ఫ్రా పూర్తిగా లేకపోవటం, ఫ్యాకల్టీ లేకపోవటం, ఇవన్నీ కారణాలు. ఈయన కంప్లీట్గా ఆ పూర్తయిన భవనాలు నిర్మించడం, పూర్తయిన మెడికల్ కాలేజీల్లో ల్యాబ్ వసతులు కానీ, లేదంటే ఇతర వైద్య పరికరాల ఏర్పాటు, ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫు, టీచింగ్ స్టాఫు వీళ్ళందరినీ రిక్రూట్ చేయకపోవటం మూలంగా ఎన్ఎంసీ అనుమతి ఇవ్వాల. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇవ్వాల. అది ఆ రోజున పత్రికల్లో కూడా వచ్చింది. 2024 జూలై 16వ తారీఖున అన్ని పత్రికల్లో వచ్చింది. ఆ రోజున పత్రికా వార్తల్లో ఏమని మెన్షన్ చేశారంటే, ఎన్ఎంసీ నిపుణుల కమిటీ ఈ 5 కళాశాలల్లో తనిఖీ తర్వాత తగినంత సౌకర్యాలు లేవని పేర్కొంటూ కళాశాలల్లో ప్రవేశాలకు అవసరమైన అనుమతి లేక ఎన్ఎంసీ నిరాకరించింది. ఈ సంవత్సరం పాడేరు, పులివెందుల లాంటి కళాశాలల్లో ఎంబీబీఎస్ కోర్సు చదవాలనుకునే వాళ్ళు, నీట్ యూజీ అభ్యర్థులు ఇప్పుడు వేచి ఉండాల్సిందే. ఇంకో ఏడాది పాటు అక్కడ ప్రవేశాలు లేవు. జూన్లో 2024 జూన్లో ఎన్ఎంసీ తనిఖీ చేసిన సమయంలో కొత్త వైద్య కళాశాలలో అధ్యాపకులు మరియు మౌలిక సదుపాయాలు లేమి లాంటి లోపాలు బయటపడ్డాయి. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ తొందరపాటు, తప్పుడు ప్రణాళికల లోపం అని గుర్తించారు అని వార్త వచ్చింది. ఎన్ఎంసీ కమిటీ ఏమని నివేదిక ఇచ్చిందంటే, ఇక్కడ ఒకటి అధ్యాపకుల కొరత ఉంది. 51% మంది ప్రొఫెసర్లు, 46% మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 26% మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఇంకా నియమించాల్సి ఉంది. కళాశాలల వారీగా పులివెందుల్లో 48%, మార్కాపురంలో 42% లోపాలు ఉన్నాయి. ఈ కళాశాలకి మొత్తం 17 కళాశాలల బడ్జెట్ 8,500 కోట్లు అయితే అందులో 1,400 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 1,400 కోట్లలో 950 కోట్లు కేంద్రం ఇచ్చిన నిధులు. ఇప్పుడు ఈ 17 కళాశాలల్లో ఒక 10 మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో జగన్ పూర్తి చేసిన కళాశాలలు కూడా ఉన్నాయి. దీని మీదే జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెడుతున్నాడు. పీపీపీ అంటే పూర్తిగా ప్రైవేట్ రంగంలో కాదు, ప్రైవేట్ పరం చేస్తున్నాడని వీళ్ళు గొడవ చేస్తున్నారు. ఇది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో కాంపిటేటివ్ బిడ్డింగ్లోనే పీపీపీ పార్ట్నర్ని సెలెక్ట్ చేస్తారు. ఈ పీపీపీ పద్ధతి అనేది 99లోనే మొదలైంది. 99లో ఎన్ఎంసీ యాక్ట్ ద్వారా పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మించాలని మెన్షన్ చేశారు. 300 బెడ్లున్న ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్న జిల్లా కేంద్రాల్లో ఈ మోడల్లో ఆసుపత్రుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం యోచన చేస్తూ ఉంది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని కింద కాలేజీ నిర్మించడానికి ల్యాండ్, అలాగే హాస్పిటల్, ఈ రెంట్ని కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది. కాలేజీ నిర్మాణం, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ల బాధ్యత ప్రైవేట్ సంస్థది. అయితే కాలేజీల మీద నియంత్రణ, యాజమాన్య హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. అలాగే ఫీజుల నియంత్రణ కూడా ప్రభుత్వమే చేస్తుంది. హాస్పిటల్స్లో ఓపీ ఉచితంగానే ఉంటుంది. డిఎంఎన్హెచ్ఓ పర్యవేక్షణ హాస్పిటల్ మీద ఉంటుంది. హాస్పిటల్లో ఉండే ఫీజులు సెంట్రల్ గవర్నమెంట్ CGHS స్థాయిలోనే ఫీజులు ఉంటాయి. అలాగే కాలేజీలో B కేటగిరీ, C కేటగిరీ సీట్ల ఫీజు స్ట్రక్చర్ కూడా ప్రైవేట్ కంటే తక్కువలోనే ఉంటాయి. బహుశా మేబీ 12 లక్షలు B కేటగిరీ, 20 లక్షలు C కేటగిరీ, 25 లక్షల దాకా ఉండొచ్చాము. ఇది ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. కాంపిటేటివ్ బిడ్డింగ్లోనే ఆ పీపీపీ పార్ట్నర్ని సెలెక్ట్ చేస్తారు. ఈ పద్ధతిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 10 కాదు, కర్ణాటకలో 12 కళాశాలలు నిర్మిస్తున్నారు, ఉత్తరప్రదేశ్లో 12 కళాశాలలు నిర్మిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ రంగంలో ఈ రకంగా పీపీపీ పద్ధతిలో నిర్మిస్తే సామాన్యులకి వైద్య విద్య దూరం అయిపోతుంది, అల్పాదాయ వర్గాల వాళ్ళు వైద్య విద్య చదువుకోలేరు అంటున్నారు. యాక్చువల్గా ఇందులో కూడా కన్వీనర్ కోటా సీట్లు ఉంటాయి, పేమెంట్ కోటా సీట్లు ఉంటాయి. అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను సగానికి సగం తగ్గించాడు.
అమ్మేశాడు మిగతా సగం సీట్లు. ఆయన ఇప్పుడు పేద విద్యార్థుల గురించి మాట్లాడతాడు. సగం సీట్లు మేనేజ్మెంట్ కోటా కిందకు మార్చాడు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ కళాశాలలో 50% సీట్లకి క్యాపిటేషన్ ఫీజు వసూలు చేసేలాగా జీవో జారీ చేశాడు. అందులో 35% 12 లక్షల ఫీజు, 15%కేమో ఎన్ఆర్ఐ కోటా కింద 20 లక్షల రూపాయల ఫీజు నిర్ణయించారు ఆయన. అంటే ఆ సీట్లు ప్రభుత్వం అమ్ముకుంది. మౌలిక వసతుల కోసం హాస్పిటల్స్లో మేము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. యాక్చువల్గా వాటికి రిజర్వేషన్ కూడా ఉండదు. ఆ 50%కి 50%కే ఓపెన్లో ఉన్న, అంటే కన్వీనర్ కోటాలో ఉన్న 50%కే రిజర్వేషన్లు ఉంటాయి. ఆ రకంగా రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళని కూడా దెబ్బతీశాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పేదల గురించి, పేదలకు వైద్య విద్య దూరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేయటం అనేది చిత్రంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం మెడికల్ కాలేజీలకు సంబంధించి కేంద్రం ఒక నివేదిక ఇచ్చింది. 2018-19 నాటికి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్లో 32 ఉన్నాయి. ఇందులో సీట్లు 4,900 సీట్లు ఉన్నాయి. అదే 2023-24 నాటికి జగన్ హయాంలో 5 ఏళ్ళు అనుకోండి, వచ్చినవి 5, 37 కాలేజీలు మొత్తం. అంతకుముందు ఉన్న 32 19 నాటికి 2024 నాటికి ఒక 5 కళాశాలలు యాడ్ అయినాయి. సీట్లు 1,585 పెరిగినాయని కేంద్రం పేర్కొంది. అదే సమయంలో 5 ఏళ్లలో 19-24 మధ్యలో మనకి ఎక్కడైతే 5 కళాశాలలే వచ్చినాయో తెలంగాణలో 29 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ప్రభుత్వ రంగంలో 4,440 సీట్లు పెరిగినాయి. తమిళనాడులో 25 మెడికల్ కాలేజీలు వచ్చినాయి, కొత్తగా 5,000 సీట్లు పెరిగినాయి. కర్ణాటకలో 13 కొత్తగా మెడికల్ కాలేజీలు వస్తే 3,000 సీట్లు పెరిగినాయి. అంటే మన పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం 5 దగ్గర ఉన్నాం. మనకంటే 6 రెట్లు ఎక్కువ తమిళనాడు 25 తెచ్చుకుంది. ఏది తమిళనాడులో డిఎంకే ఉంది, బీజేపీని వ్యతిరేకించే డిఎంకే ఉంది, అయినా కూడా 25 కాలేజీలు తెచ్చుకున్నారు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ని ఈ పొరుగు రాష్ట్రాలు సమర్థవంతంగా వినియోగించుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి మాత్రం వినియోగించుకోలేకపోయాడు. ఈ 4 రాష్ట్రాలే కాదు, ఉత్తరాది రాష్ట్రాలు కూడా, యూపీ, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా చాలా మెడికల్ కాలేజీలు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజకత్వంతో. మన దగ్గర పెరిగింది, అవి వచ్చిన కాలేజీలు 5, పెరిగిన సీట్లు 1,500. వీటికి కూడా సరిగా అడ్మిషన్లు ఇవ్వలేకపోయాం. ఇది జగన్మోహన్ రెడ్డి నిర్వాకం. కానీ జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుకూల మీడియా గత కొద్ది రోజులుగా మేము ప్రభుత్వ రంగంలో కళాశాలలు నిర్మించాం, చంద్రబాబు నాయుడు వచ్చి ప్రైవేటు పరం చేస్తున్నాడని యథేచ్ఛగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రచారాన్ని తెలుగుదేశం నేతలు, ప్రభుత్వం ఎందుకో సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతుంది. చెప్పాలంటే సోషల్ మీడియా కార్యకర్తలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వైపు నుంచి కానీ, పార్టీ వైపు నుంచి కానీ సవివరంగా ఇది విషయాన్ని ప్రజలకు తెలియజెప్పట్లేదు. ఆరోగ్య మంత్రి సత్యకుమార్ గారు అయితే అసలు ఈ వివాదాన్ని పట్టించుకున్నట్టుగా కూడా కనిపించట్లేదు. దీని మూలంగా ప్రజలు వైసీపీ వాళ్ళు చెప్పే మాటలు నిజమని నమ్మే ప్రమాదం ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.